టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి వరల్డ్ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 6 ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ తీశాడు. అనంతరం 149 పరుగుల ఓ మోస్తరు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ ను ఆఫ్ఘాన్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. వారి బౌలింగ్ ముందు నిలబడలేక 127 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. గుల్బాదిన్ నైబ్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో ఆసీస్ ఓటమిని శాసించారు. మాక్స్వెల్ 59 పరుగులు చేసినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఎమోషనల్ అయ్యాడు. చివరి వికెట్ పడగానే బాధను పంటి కింద బిగబెట్టుకుని ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు. ఆసీస్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఇక మరో కామెంటేటర్ ఇయాన్ స్మిత్ ఆఫ్ఘాన్ విజయాన్ని తనదైన శైలిలో పొగిడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తన నెక్స్ట్ మ్యాచ్ లో పటిష్టమైన టీమిండియాతో తలపడబోతోంది ఆసీస్.